హిందూపురం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయడంపై చంద్రబాబుతో వసుంధరాదేవి ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ని ఏదైనా పార్టీ నుంచి ఎంట్రీ ఇప్పించుండొచ్చు. కానీ బాలయ్య నియోజకవర్గం నుంచే ఎందుకో నాకైతే అర్థం కాలేదు అంటూ ఆమె అడిగినట్టుగా తెలుస్తోంది. కాబట్టి నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. గత 3 దఫాలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3 దఫాలుగా నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం మరి గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో, తెలుగుదేశం పార్టీ కోసం మరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నోసార్లు గెలిచారు. తాజాగా ఆయన గెలుపుకు సంబంధించిన విషయాలు కూడా ఎంతో సంచలనంగా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకి సంబంధించిన విషయంలో ఎన్నో రకాలుగా ఎదురుచూపులు చూశారు. కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ కలిసి వస్తుండడం తెలుసుకొని ఎంతగానో షాక్ అయ్యారట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ కోసం రావడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మరి బాలయ్య భార్య వసుంధరాదేవి ఎన్టీఆర్‌ని ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటూ అడిగినట్టుగా తెలుస్తోంది. కానీ మరి హిందూపురం నియోజకవర్గం అయితేనే ఎన్టీఆర్ ఎంట్రీకి బావుంటుందని, బాలయ్య బాబు ఉన్నటువంటి స్థానంలో ఆయనకి సంపూర్ణ మద్దతు లభిస్తుందని చెప్పారట. సో, తన కొడుకు లాంటి ఎన్టీఆర్ హిందూపురం నుంచి పోటీ చేయడం మంచి విషయమేనని వసుంధరాదేవి కూడా చంద్రబాబుతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ అటు సినిమాలే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపించాలని మొదటి నుంచి కోరుకుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ అంటే ఎవరో కాదు, మాకు పెద్ద కొడుకుతో సమానం అంటూ వసుంధరాదేవి ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది.